ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా రాజీనామా లేఖ కావచ్చు, ఇక గన్ పార్క్ వద్దకు సవాల్ విసినటువంటి తీరు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారి సవాల్ని ఎట్లా చూస్తారు? ఆయన రాసిన లేఖను ఎట్లా చూస్తారు? ఇది ఆయన రాసిన జోకర్, ఇవాళ జోకర్గా మారిపోయిన తెలంగాణ ప్రజల ముందు. ఫస్ట్ ఈ లేఖ చూడండి, ఆయన ఇచ్చిన లేఖ. మీరు కూడా తొలి వెలుగు వాళ్ళు మంచి ఛానల్. ఎవరన్నా బుద్ధున్నోడు ఏమైనా మోసం చేసినా ఏం చేసినా నమ్మేటట్టు ఉండాలి. ఆ రోజు ఏంటంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలే నమ్మిండు కదా ప్రజలు. ఆ నాటకం చూసి అంతా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ కూడా హరీష్ రావు అబ్బో ఏం రాజీనామా చేసి రైతులందరూ న్యాయం వస్తారు అనుకున్నాం. ఓర్పిచ్చే అది హరీష్ రావు. ఇది కాదురా లేక, ఇది ప్రొఫార్మ్. ఇంతకంటే ఒక సెంటెన్స్, ఒక వర్డ్ తక్కువ ఉన్నా, ఒక పులి స్టాప్ కామా తేడా వచ్చిన స్పీకర్ ఆమోదించడు. ఈ ప్రొఫార్మన్ ఎందుకు ఇవ్వలేను? హరీష్ రావు గారికి తెలియదు అంటారా? ఈ ప్రొఫార్మా తెలిసి ఎందుకు డ్రామారావుగానే ఆ రోజు పెట్రోల్ పోసుకుంటే 1000 మంది ఉన్నారు. అగ్గిపెట్ట ఒక్క దగ్గర ఉండదా? అప్పుడు మోసం చేసినా కదా. ఇప్పుడు మెదక్లో డిపాజిట్ తెచ్చుకుంటానికి ఈ డ్రామా మొదలుపెట్టిండు. నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ డ్రామాలు ఎందుకు? మీ మామ దొంగ దీక్షలు, దళిత ముఖ్యమంత్రి, మెడ మీద తలకాయ తీసుకుంటా చాలా ఉన్నాయి. మాకు సమయం లేదు, మేము ప్రచారానికి పోవాలి. ఆయనలాగా 4 గంటలు టీవీ ఛానల్ కూర్చొని ఇంటర్వ్యూ తీసుకునేంత సమయం మాకు లేదు. 12-14 సీట్లు గెలుస్తున్నాం. వాళ్ళు 1 or none ఆ మెదక్ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టును. డిపాజిట్ రావాలన్నా గెలవాలని చెప్పి ఈ డ్రామా. రెండవది 5 గ్యారంటీలు 6 5 అమలు చేసినాం. కరెంటు బిల్లు ఎవరు కడతలేరు, మీరు పోయి తెలుసుకోండి. బస్సులను 40 కోట్ల మంది తిరిగిన రోజు 14-15 కోట్ల రూపాయల ప్రభుత్వం భరిస్తున్నది. 40 కోట్ల మంది ప్రయాణం. మీరు పోయి మహిళలను అడగండి. 500 రూపాయలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినాం. అపోలో హాస్పిటల్ పోయి అడిగిరా నువ్వు. ఇవన్నీ అడిగి రికార్డు చేసి పేషెంట్లతో చూసి ఈ డ్రామా రావుకు అవలేష్ రావుకు పోయి చూపించరా. ఇది కాదురా, ఇది ప్రభావం ఎందుకు ఇవ్వలే అని చెప్పి ప్రశ్న. ఇది రాష్ట్రంలో లాగ్ బుక్లు నేను ఎప్పుడైతే తీసుకొచ్చి 24 గంటలు ఇస్తుంటే 24 గంటలు కాదు, ఆపరేటర్తోని వాళ్ళు జీతం ఇచ్చే ఉద్యోగితో ఎట్లా చెప్పించినా 9 గంటలు కూడా ఎప్పుడు వస్తుంది. నేను 10 ఏళ్ళకే నౌకరీ చేస్తున్నాను. ఎప్పుడు కూడా 14-15 ఒక్కసారి ఇచ్చింది సార్. ఎప్పుడు 8 గంటలు 9 గంటలు వస్తుంది, మధ్యలో 4 సార్లు పోతుందని చెప్తే నా భయానికి రాష్ట్రం అంతా లాగ్ బుక్లు వాపసు తెప్పించాను. ఈరోజు కూడా నేను ఈ లేఖ చెప్తున్నా, రాజీనామా ప్రభావం చూపించిన దీన్ని మీరు బయటపెట్టి ఈ డ్రామా లాభం అని చెప్పండి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసే బాధ్యత, అన్ని ఖర్చులను పక్కన పెట్టైనా రుణమాఫీ చేసి రైతులని గతంలో మాదిరిగా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా 70,000 కోట్లు ఆ రోజుల్లో 20 ఏళ్ళల్లో నేను రెండవసారి ఎమ్మెల్యే అంటే ఈరోజు 70 లక్షలతో సమానం. దాన్ని ఆ విధంగా అందరినీ కూడా రుణ విముక్తి చేయబోతున్నాం. మీరు ఇంత బాగా చేసినా కూడా ఎందుకు మరి 6 గ్యారెంటీలు కావచ్చు, 13 హామీలు కావచ్చు, అవి అమలు కానివి తెలంగాణ ప్రజలకి ఇచ్చి తెలంగాణ ప్రజలు ఆ భ్రమలోనే ఓట్లేసి గెలిపించారు. సో ఈసారి కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే సో మోసపోతారంటూ చెప్తా ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి. ఎవరు చెప్పాను? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పర్మనెంట్ మాజీ ముఖ్యమంత్రి సరే, బిడ్డ జైల్లో ఉన్నది. ఆ స్థానంలో నేను ఉన్నా అట్నే మెంటల్గా కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది నాకు కూడా. ఇప్పుడు బిడ్డ జైల్లో ఉండి తిహార్ జైల్లో ఉంటే ఎంత బాధ చెప్పండి. రానిలాగా వెళ్ళినామా తిహార్ జైల్లో ఉంటే రేపు నా బిడ్డ ఉన్నా ఇంకోరు బిడ్డ ఉన్నా అదే మానసిక పరిస్థితి అట్నే ఉంటుంది. ఇప్పుడు ఏం చేసిందని గెలుస్తారు? ఒక ఇల్లు కట్టినావా, 3 లక్ష కోట్ల కాళేశ్వరం కడితే కూలిపోయా. కృష్ణా నీళ్ళు అన్నీ నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం నీళ్ళు జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ తినిపించి చేపలు తినిపించి నీళ్ళు లెక్క చెప్తే అన్ని పోతే 36 సీట్లకు 32 గెలిచినాం. మేము ఒక్కొక్కటి 50-60 వేల మెజార్టీ మేము గెలిచిన సీట్లు. ఏ ముఖం పెట్టుకుని సీట్లు వస్తాయి? ఏం చేసినామని సీట్లు వస్తాయి? అందరు క్యాండిడేట్లే. ఈయన ఎంపీ క్యాండిడేట్, సిట్టింగ్ ఎంపీలు అధికారం ఉన్నప్పుడు 9 గెలిచినవాడు ఇప్పుడు 8 అంటున్నాడు. తాజాగా నిన్న కూడా అన్నారు 12 సీట్లు ఇవ్వండి, రాష్ట్రము కేంద్రం మెడలు పొంచుతా, అవసరమైతే ఏడాదిన్నరలో అధికారంలో కూడా వస్తామంటున్నారు కేటీఆర్. ఎట్లా చూస్తారు? నిజంగా 12 వస్తాయా? మెడలు పొంచే అవకాశం ఉందంటారా? ఇక నువ్వే చెప్పాలి. 12 వస్తాయా? అప్పుడు అధికారం 88 సీట్లు వచ్చినప్పుడే 9 వచ్చినాయి. ఆయన మెడలు వంచేది లేదు, ఏం లేదు, కట్టపడుకొని తిరిగితే ఆయన ఏం మెడలు వస్తారా? ఇంత గట్టిగా ఉన్న వాళ్ళము మేమేమంటున్నాం, మూసి క్లీన్ చేయాలి, 50,000 కోట్లతో పేదోళ్ళకి సేవ చేయాలి, 500 సిలిండర్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ 4,000 కోట్లు పెడితే టీసీఎస్తో అగ్రిమెంట్ చేసి ప్రతి ఐటీఐని 65 ఐటీఐలని ఇవాళ ప్రతి సంవత్సరం 10,000 మందిని ఒక్కొక్క ఐటీఐలో
ట్రైన్ చేస్తాను పెట్టుకొని నెక్స్ట్ మంత్ టెండర్లు పిలుస్తున్నాం జూన్లో. టెండర్లు అంటే మొత్తం టాటా కంపెనీ వాళ్ళ సిఎస్ఆర్ మనసే 3,800 కోట్లు, 20 అందులో మాది 200 కోట్లే. టాటా వాళ్ళకు ఒక్కొక్క ఐటీఐలో 10,000 మంది సంవత్సరానికి ట్రైనింగ్ ఇప్పించి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎంప్లాయ్మెంట్ స్కిల్ నేర్పిస్తాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం. మూసి కోసం 50,000 కోట్లు, బస్సులు, ఈరోజు ఉచిత కరెంటు, ఇంకా చెప్పని చాలా ఉన్నాయి. మూసి నేను అప్పుడు చెప్పలే కదా, ఇప్పుడు చేస్తున్నాం. ఆల్రెడీ బ్యాంక్తో టై అయిపోయింది. మీరే ముందు ముందు చూస్తారు. టీఆర్ఎస్ పార్టీ గురించి మీరు మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక సీటు కూడా రాదు అనవసరంగా. డోంట్ వేస్ట్ అవర్ టైం. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, తెలంగాణ మాకు 4 గంటలు కూర్చొని ఆయన వాళ్ళ చుట్టాల ఛానల్లో కూర్చొని 4 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చే ఓపిక లేదు. తొలి వెలుగు మంచి ఛానల్ కాబట్టి ఈ 4 మాటలు మంచి మాటలు చెప్తున్నా. ఇది చూపే ఈ ప్రభావం ఇట్లా ఉండాలి. ఇట్లా ఎందుకు ఇచ్చినావు కేటీఆర్? వెంకరెడ్డి గారు ఆ రోజు లాగ్ బుక్ లాగా మీ చరిత్ర బట్టలు ఇప్పిండు కదా, ఆ రోజు బట్టలు ఇప్పినంటే ఈరోజు మొత్తం చెప్పిండు. ఇట్లా ఎందుకు రాయలే? ఇంతే సింపుల్. ఇంతకంటే నీకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఒక్క సెంటెన్స్ వర్డ్ ఆడైనా రిజెక్ట్ అయింది. నేను మంత్రి పదవి రాజీనామా చేసిన వాడు నా అనుభవంతో చెప్తున్నా. సార్ చివరికి ఒక మాట, తెలంగాణ ఇవాళ ప్రధాన పత్రికలు కూడా మీరు చూస్తుండొచ్చు. తెలంగాణ ప్రజలకు గుండె చీలిస్తే కేసీఆర్ కనిపిస్తారు, కేసీఆర్ గుండె చీలిస్తే తెలంగాణ ప్రజలు కనిపిస్తారు, తెలంగాణ కోసమే కేసీఆర్ పుట్టిన అంటున్నారు. ఎట్లా రామారావుకి ఏం చెప్తున్నా అంటే, అరే మీ యజమాని మీ మామ కాదు ఆయన, మీ యజమాని ఆయన కింద నువ్వు నౌకరి. పోయి మీ మామతో చెప్పి ఒక స్టేట్మెంటు అమరవీర స్తూపం దాన్ని పోయి దాన్ని అపవిత్రం చేసినాం. రేపు పాలతో మా కార్యకర్తలు పోయి దాన్ని పలుతారు. తెలంగాణ కోసం కొట్టాను కాదు, అగ్గిపెట్ట రావు నువ్వు. ఆయన దొంగ దీక్ష. మాలాంటి వారు నిజమైన దీక్ష కాదు, నిజమైన పదవులు వదిలిపెట్టుకోలేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఒకటే చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నువ్వు అసెంబ్లీని పక్కకుండి రాకుండా నల్గొండకి హెలికాప్టర్లు వచ్చినావు కదా, కార్లో ఈయన ఉన్న ఇంటికి వెళ్ళి అసెంబ్లీకి 5 నిమిషాలు. ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక అసెంబ్లీ రాలే. ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుని ఎన్నుకోలే. దళిత ముఖ్యమంత్రిని మోసం చేసినాం, 13 లక్షల సార్లు అన్నావు. కనీసం ప్రతిపక్ష నాయకులను దళితం చేయమని కోరుతున్నా. నీ పార్టీ ఉండదు. జూన్ 4 రిజల్ట్ వస్తుంది. జూన్ 5 తర్వాత టీఆర్ఎస్ అనే పార్టీ ఉండదని చెప్పి మాత్రం నేను చెప్పగలను. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.